The ninth exercise, assisted as the manager next year. నెక్స్ట్ ఇయర్ అంటే ఫ్యూచర్ టెన్స్ కాబట్టి దానికి ఆన్సరు విల్ బీ లేకుంటే షల్ బీ. ఇక్కడ హర్ సిస్టర్ అని ఉంది కాబట్టి హర్ సిస్టర్ విల్ బీ ద మేనేజర్ నెక్స్ట్ ఇయర్ అని ఆన్సరు. ఐకి వీక్ అయితే షల్ బీ అని వచ్చేది. సో నవ్ ద ఆన్సర్ ఈస్ విల్ బీ. The 10th one, he said that she does at office. సో ఇక్కడ ఏం ప్రెజెంట్ టెన్సే అనుకుంటాం, ఏం లేదు కాబట్టి ఫార్ములాను షీ ఈజ్ అట్ ఆఫీస్ అనవచ్చు. బట్ ఇక్కడ హీ సెడ్ దట్ అని పక్కలో ఉంది కనుక సెడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి లైన్ అంతా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి కాబట్టి షీ వాస్ అని అవుతుంది. హీ సెడ్ దట్ షీ వాస్ అట్ ఆఫీస్ అని దాని ఆన్సర్. 11, మదర్ ఇన్ఫార్మింగ్ దట్ షీ డాస్ టు ద డాక్టర్. సో ఇక్కడ మదర్ ఇన్ఫార్మింగ్ దట్ షీ డాస్ టు ద డాక్టర్. టు అనుంది కనుక పోయి వచ్చినట్లే చాలాసార్లు చెప్పుకున్నాం మనకు. సో మదర్ ఇన్ఫార్మ్ మీ దట్ షీ హ్యాడ్ బీన్ టు ద డాక్టర్. ఇది అడ్వాన్స్డ్ అని కూడా చెప్పుకున్నాం, దానికి ఆన్సర్ హ్యాడ్ బీన్. 12th one, డోంట్ డిస్టర్బ్ మీ. ఐ డాస్ అట్ ఆఫీస్. డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ బీయింగ్ అనేది తప్పు, ఐఎమ్ అట్ ఆఫీస్ అంతే. అక్కడ బీ ప్లేస్లో గో ఉంటే డోంట్ డిస్టర్బ్ మీ ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ అని అనవచ్చు, కానీ అట్ ఆఫీస్ అని ఉంది కాబట్టి ఐఆమ్ అట్ ఆఫీస్. ద ఆన్సర్ ఇప్పుడు డోంట్ డిస్టర్బ్ మీ అంటే ఐకి యామ్ మాత్రమే కాబట్టి యామ్. 13, ఇట్ డాస్ బెటర్ ఇఫ్ యూ ఆస్క్డ్ హర్. ఇఫ్ ఒకటి విల్ ఒకటి, ఇఫ్ రెండు వుడ్ ఒకటి, ఇఫ్ హ్యాడ్ మూడు, వుడ్ హ్యావ్ మూడు ఫార్ములాలు. ఇఫ్ అయిన తర్వాత ఇక్కడ రెండో రూపం యాస్క్డ్ అని ఉంది కాబట్టి రెండు అని రాయాలి. ఇఫ్ రెండు, వుడ్ ఒకటి, ఇక్కడ వుడ్ ఒకటి అంటే బీ ఆల్రెడీ ఉంది, వుడ్ బీ ఆన్సర్. ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యూ ఆస్క్డ్ హర్ అని అర్థం. సో ఇక్కడ వుడ్ బీ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో ఈ బీ బదులు పాస్ట్ టెన్స్ రాయొచ్చా అంటే రాయకూడదు, ఎందుకంటే ఫార్ములాలో ఇఫ్ ఒకటి విల్ ఒకటి, ఇఫ్ రెండు వుడ్ ఒకటి, ఇఫ్ హ్యాడ్ మూడు, వుడ్ హ్యావ్ మూడు. ఈ ఫార్ములాలు మీరు దీనికి కావాలనుకుంటే మన వీడియో ఆల్రెడీగా ఇఫ్ క్లాస్, కండిషనల్ క్లాస్ అని ఉన్నాయి. ప్రతి చాప్టరు ఒక ఫార్ములాతో ఉంటుంది కాబట్టి మీరు అక్కడ వినవచ్చు.